సినిమా హీరోల స్థాయి పెరిగింది, మార్కెట్ డబుల్ అయింది. అగ్ర హీరోల సినిమాలు వస్తే 100-200 కోట్లు మినిమం కలెక్షన్స్, 1000 కోట్లను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీంతో పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై ఫోకస్ పెంచారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ పై కన్నేశారు. ఒకప్పుడు అక్కడ మిలియన్ మార్క్ దాటితేనే ఆహా ఓహో అనుకునే వాళ్ళు దర్శక నిర్మాతలు, సినీ విశ్లేషకులు. కానీ ఇప్పుడు ఆ మార్క్ ఈజీగానే దాటిస్తున్నారు. ప్రీ బుకింగ్స్ విడుదలైన వారంలోనే $1 మిలియన్ వసూలు చేస్తున్నారు. టైర్ 2 హీరోలు సైతం $2-3 మిలియన్ ఈజీగా కొల్లగొట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు రేంజ్ దాటిపోయింది. మినిమం $5 మిలియన్ టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఈ ఫీట్ దాటడంలో కాస్తంత తడబడుతున్నారు టాలీవుడ్ టాప్ హీరోలు. ఇప్పటి వరకు $5 మిలియన్ కొట్టింది కేవలం 2 హీరోలు మాత్రమే. మరి ఆ ఇద్దరు ఎవరో ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం ఓవర్సీస్ కింగ్ ఎవరు అంటే డార్లింగ్ ప్రభాసే. ప్రభాస్ కనబడితే చాలు కాసుల వర్షం కురవాల్సిందే. బాహుబలి నుంచి ప్రభాస్ ఓవర్సీస్ పై కూడా తన దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు $5 మిలియన్ 4 సార్లు అవలీలగా దాటేశాడు ఈ బాక్సాఫీస్ కింగ్. బాహుబలి 1-2 చిత్రాలు రాజమౌళి ఖాతాలోకి చేరిపోయిన సలార్, కల్కి చిత్రాలు యంగ్ రెబల్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేశాయి. బాహుబలి 2 $20 మిలియన్ వసూలు చేస్తే కల్కి $19 మిలియన్, సలార్, బాహుబలి 8 మిలియన్ మార్క్ను దాటేశాయి. ఇక ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. తారక్వి 2 సినిమాలు ఓవర్సీస్లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ వసూలు చేశాయి. అందులో ఒకటి RRR. ఇది సింగిల్ హీరోగా సాధించింది కాదు, ప్లస్ రాజమౌళి మేనియా లేకుండా వచ్చిన కలెక్షన్స్ కాదు. సో ఆ క్రెడిట్ కూడా రాజమౌళికి దక్కుతుంది. కానీ ఇటీవల వచ్చిన దేవరతో సోలోగా ఆ మార్క్ దాటేశాడు యంగ్ టైగర్. ప్రీ బుకింగ్ సమయంలో రికార్డుల సునామీ సృష్టించింది దేవర. దీంతో 5 మిలియన్స్ దాటేశాడు తారక్. ఈ ఇద్దరే కాదు, ఓ చిన్న హీరో కూడా అతి తక్కువ సమయంలో $5 మిలియన్ చేరువయ్యాడు. ఆ యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ మూవీతో ఓవర్సీస్లో $5.2 మిలియన్ కొల్లగొట్టే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇక కొల్లగొట్టాల్సిన హీరోల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇప్పుడు వీరి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డులు దున్నేసే సత్తా మా హీరోకి ఉందంటే మా హీరోకి ఉందంటూ బెట్టింగ్కి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఆ మార్కును అందుకునేందుకు రెడీగా ఉన్నారు మెగా అల్లు హీరోలు. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో కాసుల సునామీ కురిపించిన ఓవర్సీస్లో అంత మేనియా కనబడలేదు. RRR $15 మిలియన్ వసూలు చేసినా కూడా రామ్ చరణ్ సింగిల్గా ఆ స్కోర్ సాధించలేదు. సో రాబోయే పుష్ప 2 గేమ్ చేంజర్లతో $5 మిలియన్ కిక్ చేయాల్సిన రేస్లో ఉన్నారు. మహేష్ బాబు కూడా ఈ మార్క్ అందుకోవాలంటే రాజమౌళి మూవీతోనే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. చూడాలి నెక్స్ట్ $5 మిలియన్ అందుకోబోయే స్టార్ హీరో ఎవరు అనేది.